మేము ప్రజల లోపలికి వెళ్తున్నప్పుడు బీజేపీ నుంచి వెళ్ళి మాకు ప్రమాదం పడుతున్నారు ప్రజలందరూ కూడా. మా వార్డు లోపల మేము వెళ్తుంటే మాకు తెలియని అద్భుతమైన విషయాలు మాకు తెలుస్తున్నాయి. కరోనా వేవ్ 2 లోపల ఒకరి హస్బెండ్ చనిపోయారు. మోడీ గారు పెట్టినటువంటి స్కీమ్లో నెలకు 15,000 పెన్షన్ వాళ్ళు పొందుతున్నారనే విషయం పార్టీ పరంగా మాకు కూడా తెలియదు. మేము పోతుంటే ప్రజలు చెప్తున్నారు మాకు. అంత మంచి స్కీమ్స్ అన్నీ కూడా మోడీ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కూడా ప్రజల లోపల ఉంది. బీజేపీని ఆదరించడానికి ప్రతి ఒక్కరూ మా ఎంబడి ఉన్నారు. మేము ముందుకు వెళ్తుంటే వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, టిఫిన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు పంపిస్తున్నారు. మాకు నమ్మకం ఉంది 100% ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి. మేడం, నేను ఫస్ట్ 2019లో వార్డు మెంబర్గా గెలుపొందడం జరిగింది. మా గ్రామం లోపల మేము ఒక సర్పంచ్ని, ఉప సర్పంచ్ని గెలిపించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి మేము వార్డు మెంబర్గా గెలుపొందిన తర్వాత యూత్ కోసం ఒక శివాజీ స్టాచ్యూ పెట్టడం జరిగింది. 4 టోర్నమెంట్లు పెట్టడం జరిగింది. వాలీబాల్ టోర్నమెంట్లు పెట్టడం జరిగింది. 13 రోడ్లు వేసినాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు సుమారుగా 14 అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు రోడ్లు వేసినాము. మళ్ళీ ఏదైతే యువతకు ఎంకరేజ్మెంట్ ఉండాలనో అన్ని టోర్నమెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉన్నాము. ఆపదకి సంపదకి ప్రజలెంబడి ఉన్నాము. మా జీవితం లోపల పోలీస్ స్టేషన్ పోయి వచ్చిన రోజే తప్ప పోయిన రోజు చాలా తక్కువ ఉంటే ఆ పీరియడ్ ఆఫ్ టైం లోపల అంత వర్క్ చేసినాం. మేము ఆ వర్క్ను గుర్తించుతారు ప్రజలు అనే నమ్మకంతో మేము ప్రజల మధ్యలోకి మళ్ళీ వెళ్తున్నాం కౌన్సిలర్ అభ్యర్థిగా. చెప్పాను, నిన్న కూడా ఇదే విషయం చెప్పాను. అమ్మ, మనం ఎవ్వరం కూడా మభ్యపడవద్దు. పన్నులు ఉంటాయి, పర్మిషన్లు ఉంటాయి, సర్టిఫికెట్ల పన్నులు ఉంటాయి. మనం కొట్లాడాల్సింది మున్సిపల్ లోపల 24 మున్సిపాలిటీలు అయినాయి. 12 మంది వార్డు మెంబర్లు ఉండే ఇక్కడ మేము పనిచేసినప్పుడే ఇంత సుపరిపాలన అందింది. ఇప్పుడు 12 మంది కాదు, ముగ్గురమే అయిన ఊరు మొత్తానికి కలిపి కూడా ముగ్గురుతోటే ఆ 3 పాలనలు బరువు మోయాల్సిన బాధ్యత, మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి మున్సిపల్ లోపల మాట్లాడి కొట్లాడి నిధులు తెచ్చే దమ్ము నాకు ఉందని చెప్పేసి నేను ప్రజల లోపలికి తెలియజేసుకుంటూ పోయి దండం పెట్టి బతిలాడుకుంటున్నాను. వాళ్ళు నన్ను ఆదరిస్తారన్న నమ్మకం నాకు ఉంది. నేను చేయబోయే పనులను కూడా వాళ్ళకి కీలకంగా దగ్గరుండి క్లియర్గా చెప్పినాను. సెంట్రల్ నుంచి వచ్చే స్కీమ్ కానీ, స్టేట్ నుంచి వచ్చే స్కీమ్ కానీ అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లడానికి నేను పనిచేస్తానని కూడా తెలియజేయడం. 14వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్ చేశారు, కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ చేశారు. వారి ఇద్దరిని కాదని ప్రజలు మీకెందుకు ఓటేయాలి? అమ్మ, ధనబలం కన్నా తన బలం అనేది ఒకటి ఉంటుంది. నా మీద ధన ప్రవాహమై పారుతుంది. నేను బీసీ బిడ్డని. నేను వీళ్ళందరి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిని. వీళ్ళందరి కొడుకుని, వీళ్ళందరి ఇళ్లలో ఉన్నటువంటి వాడిని. నేను వాళ్ళందరితో కలిసిమెలిసి కలయికతో ఉన్నటువంటి వాడి. ఈ రోజు నేను రాజకీయంలోకి రాదు. తెలంగాణ ఉద్యమంలో నా రక్తాలు చిందించిన 8 కుట్లు వాడేమో నా చేతికి వాళ్ళు. నేను అప్పటి నుంచి ఉద్యమంలో ఉన్నా, కొట్లాడే తత్వంతో ఉన్నా, నా ప్రజల కోసం కొట్లాడుతాను. కాబట్టి కొట్లాడే నేచర్ ఉన్నోడు వాళ్ళకి కావాలి, పైసలు పెట్టే నేచర్ ఉన్నోడు అనుకోద్దు. ఈ రోజు డబ్బులు పెట్టినోడు రేపు వాళ్ళని ఏదైనా చేస్తాడన్న నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు. మా ఎంపీ గారు రీసెంట్గా ఇక్కడ జరిగినటువంటి శంకుస్థాపన, అత్యధిక రీసెంట్ లోపల జరిగిన శంకుస్థాపన 15 కోట్లు మన మొత్తం మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన నాకు సపోర్ట్ ఉంది. నాకు ఎంపీ గారు నా ఎన్నుకున్నారు, నా అండదండగా ఉన్నారు, మా అధ్యక్షులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా లీడర్లు ఉన్నారు. ప్రతి ఒక్కటి అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్ల నుంచి ఒక్కొక్క కంపెనీ కాళ్ళు పట్టుకొని అయినా సరే తీసుకొచ్చి నా గ్రామ అభివృద్ధిని నేను చేసుకుంటాను. నా గ్రామం లోపల అవసరం ఉన్న మౌలిక సదుపాయాలన్నీ కూడా నాకు తెలుసు. ఎక్కడెక్కడ ఏ వార్డులో ఏం సమస్య ఉందో నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి పేపర్ బాయ్ని. గల్లీలో ఇల్లు దగ్గర ఏ సమస్య ఉందో నాకు తెలుసు. నా గల్లీ లోపల కూడా ఏం సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. ప్రతి సమస్యకి నేను పరిష్కారంతో వస్తా. ప్రతి సమస్యకి నేను మా పార్టీ తరఫున సమస్యని తొలగించడానికి నేను ట్రై చేస్తాను. కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ పాలనపై మీ అభిప్రాయం? ఇప్పుడు పార్టీలను దూషించే సమయం కదా, అయినా సరే మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు పెట్టిన 6 పథకాలు ఏవైతున్నాయో అవి అమలు చేసినాక వచ్చి ఓటు అడుగుమనండి. అవి అమలు చేసినాక వచ్చి నా మహిళలకు 2 ప్రతి ఇంటికాడ ఉన్న మహిళలకు ఇస్తామన్నారుగా, వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ నీకు ఇచ్చినా అని ఓటేయమని. నేను చేసిన మీ ఇళ్లలో సీసీ రోడ్లు వేసినాము, మీ ఇంటి ముందు మోరీలు వేసినాం. నేను అడుగుతున్నా, నా పార్టీ నిజాయితీ గల పార్టీ. మోడీ గారు ఇచ్చే స్కీమ్ ఏది కూడా ఒక్క దగ్గర చెప్పిన స్కీమ్ చేయకుంటున్నట్టు లేదు. కాబట్టి నేను అడుగుతున్నా, నిజాయితీ గల పార్టీ నుంచి వచ్చిన నా స్కీమ్లన్నీ కూడా మీ దాకా తీసుకొస్తా అని అడుగుతున్నా. ఫెయిల్యూర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఫెయిల్యూర్సే. యువత లోపల ఫెయిల్యూర్, ఉద్యోగాల లోపల ఫెయిల్యూర్, నిధుల లోపల ఫెయిల్యూర్, నియామకాల లోపల ఫెయిల్యూర్. వాళ్ళ ఫెయిల్యూర్స్ అని కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాం మేము.
నా వార్డు ప్రజలందరికీ నా నమస్కారం. నా గుర్తు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు. నా పేరు సాయిబాబు వనందాస్, మా నాన్న పేరు శ్రీరాములు. నేను 14వ వార్డు అభ్యర్థిగా మూడ్చిక్కలపల్లి మున్సిపాలిటీ జగన్గూడ గ్రామం లోపల పోటీ చేస్తున్నాను. మీరందరూ దీవిస్తే మీ అందరి కుటుంబ సభ్యుడిగా మీ సమస్యల మీద పోరాడతా. నేను మీ ఇంటుంటా, మీ ఇంట్లో ఉంటా, మీతోటే ఉంటా. ఈరోజు మీ మధ్యలోకి వచ్చినోని కాదు, చిన్నప్పటి నుంచి మీ మధ్యలో ఉన్నోని, ఇంకా కూడా మీ మధ్యలోనే ఉంటా. భారత్ మాతాకి 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల్లోకి దూసుకు వెళ్ళినటువంటి సాయిబాబా గారు స్థానికంగా ఇక్కడే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పట్టు తెలిసి ఇక్కడ ప్రజలకు ఎలాంటి మౌలిక వసతులు కావాలి, ఎక్కడ ఏ సమస్య ఉంది అని గుర్తించి ఆ ప్రజలకు ఎల్లవేళలా చేరువుగా ఉంటూ మరి ఆ ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల యొక్క ఆశీర్వాదంతో వారు కౌన్సిలర్గా గెలుపొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ TR9 TV.